నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. నాయకులంటే ప్రజాసేవలో ఉండాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలి. ఇప్పుడు అలా ఎంతమంది నేతలు ఉన్నారు? ఎంతసేపు వారి వారి జేబుల్లోకి ఎంత వెళ్ళాయి? పనులు చేసి పెడితే తమకెంత వస్తుంది? ఇదే కదా చూసుకుంటున్నారు. ఇంకొంతమంది నాయకులైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ నేత కూడా ఇలాగే పట్టుబడ్డాడు. దాంతో సీరియస్గా స్పందించిన అధిష్టానం అతనిపై చర్యలు కూడా తీసుకుంది. ప్రస్తుతం ఆ నేతకు సంబంధించిన వీడియో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయవాడలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై ఇతర పార్టీల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్య నేతను పార్టీ సస్పెండ్ చేసింది అధిష్టానం. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన వడిత్య శంకర్ నాయక్ను పార్టీ నుండి బహిష్కరించడం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల శంకర్ నాయక్ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ చర్యలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా గత వారం విజయవాడ మాచవరం పోలీసులు వెటర్నరీ కాలనీలోని స్టూడియో 9 స్పా సెంటర్లో దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ పలువురు వ్యక్తులు, మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే వైఎస్ఆర్సీపీ నేత శంకర్ నాయక్ కూడా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. పోలీసులు రైడ్కు వచ్చిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న శంకర్ నాయక్ తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో ఎలాగోలా బయటపడాలని చేయని ప్రయత్నము లేదు. ఏకంగా ఆయన మంచం కింద దాక్కుని బయటపడాలని చూశారు. కానీ పోలీసులు వీడియో రికార్డు చేస్తూ లోనికి వెళ్లడంతో అతను పట్టుబడ్డాడు. మంచం కింద నుంచి బయటకు రావాలని పోలీసులు గట్టిగా చెప్పడంతో చేసేదేం లేక మెల్లిగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు వీటిలో నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇదిలా ఉంటే అరెస్ట్ సమయంలోనూ నాయక్ సరైన సమాచారం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. కొద్ది నెలలకే శంకర్ నాయక్ పదవీ కాలం పూర్తయింది. అయితే ఈ స్పా సెంటర్ వ్యవహారంలో రాజకీయంగా తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు పథకం ప్రకారమే తనని కేసులు ఇరికించారని శంకర్ నాయక్ చెబుతున్నారు. స్టూడియో 9 భవనంలో స్పా సెంటర్ ఉందని తనకు తెలియదని, బయటకు యూట్యూబ్ ఛానల్ బోర్డు కనిపించడంతో సందర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. తర్వాత ఒక వ్యక్తి తనను లోపలకు తీసుకెళ్లారని, ఆ కాసేపటికే పోలీసులు రావడంతో మంచం కింద దాక్కోమన్నట్లు వివరించారు. ఈ స్పా సెంటర్ వ్యవహారంలో నిర్వాహకుడితో సహా 10 మంది యువతులను, 11 మంది విట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకొని వచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేల్చారు. స్పా సెంటర్లో దొరికిన తర్వాత పోలీసులపై సీరియస్ అయ్యాడు శంకర్ నాయక్.
స్పా సెంటర్లో అతనికి సంబంధించిన వీడియోను ఎందుకు విడుదల చేశారని మండిపడ్డారు. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని, తన కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని అంటోందని, ఉన్నత స్థాయి నుంచి కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి పడిపోయానని అంటున్నాడు. తనని ఇంతటి స్థాయికి దిగజార్చినందుకు మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు శంకర్ నాయక్. మొబైల్ ఫోన్ కోసం కాల్స్ చేసిన సందర్భంలో ఈ విధంగా మండిపడ్డారని చెప్పుకొచ్చారు పోలీసులు. కాగా శంకర్ నాయక్ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాయకులు అంటే ప్రజాసేవలో ఉండాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలి. ఇప్పుడలా ఎంతమంది నేతలు ఉన్నారు? ఎంతసేపు వారి వారి జేబుల్లోకి ఎంత వెళ్ళాయి? పనులు చేసి పెడితే తమకెంత వస్తుంది? ఇదే కదా చూసుకుంటున్నారు. ఇంకొంతమంది నాయకులైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ నేత కూడా ఇలాగే పట్టుబడ్డాడు. దాంతో సీరియస్గా స్పందించిన అధిష్టానం అతనిపై చర్యలు కూడా తీసుకుంది. ప్రస్తుతం ఆ నేతకు సంబంధించిన వీడియో, వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయవాడలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై ఇతర పార్టీల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్య నేతను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా శంకర్ నాయక్ను పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది అంటూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల శంకర్ నాయక్ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా గత వారం విజయవాడ మాచవరం పోలీసులు వెటర్నరీ కాలనీలోని స్టూడియో 9 స్పా సెంటర్లో దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ పలువురు వ్యక్తులు, మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే వైఎస్ఆర్సీపీ నేత శంకర్ నాయక్ కూడా పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. పోలీసులు రైడ్కు వచ్చిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న శంకర్ నాయక్ తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో ఎలాగోలా బయటపడాలని చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ఆయన మంచం కింద దాక్కుని బయటపడాలని చూశారు. కానీ పోలీసులు వీడియో రికార్డు చేస్తూ లోనికి వెళ్లడంతో అతను పట్టుబడ్డాడు. మంచం కింద నుంచి బయటకు రావాలని పోలీసులు గట్టిగా చెప్పడంతో చేసేదేం లేక మెల్లిగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు విటుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇదిలా ఉంటే అరెస్ట్ సమయంలోనూ నాయక్ సరైన సమాచారం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. కొద్ది నెలలకే శంకర్ నాయక్ పదవీ కాలం పూర్తయింది.
అయితే ఈ స్పా సెంటర్ వ్యవహారంలో రాజకీయంగా తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు పథకం ప్రకారమే తనను ఈ కేసులో ఇరికించారని శంకర్ నాయక్ చెబుతున్నారు. స్టూడియో 9 భవనంలో స్పా సెంటర్ ఉందని తనకు తెలియదని, బయటకు యూట్యూబ్ ఛానల్ బోర్డు కనిపించడంతో సందర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. తర్వాత ఒక వ్యక్తి తనను లోపలకు తీసుకెళ్లారని, ఆ కాసేపటికే పోలీసులు రావడంతో మంచం కింద దాక్కోమన్నట్లు వివరించారు. ఈ స్పా సెంటర్ వ్యవహారంలో నిర్వాహకుడితో సహా 10 మంది యువతులను, 11 మంది విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకుని వచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేల్చారు. స్పా సెంటర్లో దొరికిన తర్వాత పోలీసులపై సీరియస్ అయ్యాడు శంకర్ నాయక్. స్పా సెంటర్లో అతనికి సంబంధించిన వీడియోను ఎందుకు విడుదల చేశారని మండిపడ్డారు. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని, తన కుటుంబం రోడ్డు మీద పడిందని అన్నారు. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని అంటోందని, ఉన్నత స్థాయి నుంచి కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి పడిపోయానని అంటున్నాడు. తనని ఇంతటి స్థాయికి దిగజార్చినందుకు మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు శంకర్ నాయక్. మొబైల్ ఫోన్ కోసం కాల్స్ చేసిన సందర్భంలో ఈ విధంగా మండిపడ్డారని చెప్పుకొచ్చారు పోలీసులు. కాగా శంకర్ నాయక్ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇవాల్టి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.